దీన్ని రూపొందించారు కాబట్టి మస్తు స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇలాంటి ఫోన్ అసలు ఎందుకు వాడాలి, ఏంది కథ, ఇష్టం వచ్చినట్టు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఏడంటాడా ఇట్లా వాడుకోవచ్చు, ఏడంటాడా చేతిలో ఇట్లా వాడుకోవచ్చు, ముంగట పాకెట్ల, వెనక పాకెట్ల అండ్ అలాగే షర్ట్ జేబీ ప్యాకెట్లో కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ సామ్సంగ్ గెలాక్సీ Z Flip 5 వచ్చేసింది. Z Fold 5 గురించి మొత్తం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు Z Flip 5 తీసుకొని వచ్చిన జరంతా లేట్ అయింది, బట్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. మన ఆర్ట్ స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం కూడా, మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసం కూడా మనం రివ్యూ చేయాలి కదా, సో అందుకనే తీసుకొని వచ్చేసినాం. సో ఈ స్మార్ట్ ఫోన్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా సూపర్ డూపర్ కనిపిస్తుంది. అయితే 4th జనరేషన్కి 5th జనరేషన్కి ఏమేమి తేడాలు ఉన్నాయి, ఏమేమి కథ, ఏమేమి ఫీచర్స్ మారినాయి, అన్నీ మొత్తం ముచ్చటంతా కూడా ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. బట్ దీనికంటే ముందు మీరు ఒక ముఖ్యమైన పాయింట్ వినాలి. అదేంటంటే ఆర్ట్ స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, గంట బెల్ల కొట్టాలి, కామెంట్ కూడా పెట్టాలి. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. అయితే మేజర్ అప్గ్రేడ్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న అప్గ్రేడ్స్ ఉన్నాయి, బట్ లుక్స్లో మాత్రం ఖతర్నాక్ చేంజ్ కనిపిస్తున్నది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్. కంప్లీట్ ఫ్లాట్గా మనకు కనిపిస్తుంది. సరౌండ్స్ కూడా మస్తు స్మూత్గా రూపొందించారు. ఇంతకుముందు గీడ చాలా గ్యాప్ ఉంటుండే, ఇప్పుడు గ్యాప్లెస్ హింజ్ అనమాట. ఫ్లెక్స్ హింజ్ ఇది, గ్యాప్లెస్ ఫోన్ దాన్ బిఫోర్ అని చెప్పుకోవచ్చు దీన్ని Flip 5. అండ్ ఇది మొత్తం 4 కలర్స్లలో అందుబాటులో ఉన్నది. మింట్, గ్రాఫైట్, గ్రీన్ అండ్ లావెండర్. సేమ్ ఫోల్డ్ కూడా అవే కలర్స్లలో ఉండే, బట్ దీంట్లో స్పెషల్ ఎడిషన్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయంట. గ్రే, బ్లూ అండ్ గ్రీన్. ప్రస్తుతం మనం క్రీమ్ కలర్ అనుకుంటా ఇది. సో చూడండి, మస్తున్నది, జబర్దస్త్ కనిపిస్తున్నది. అండ్ దీన్ని మడతపెట్టినప్పుడు థిక్నెస్ని 2 mm తగ్గించారంట ఇంతకు ముందు కంటే ఇప్పుడు. అండ్ అలాగే 15.1 mm థిక్నెస్తో దీన్ని రూపొందించారు. అండ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్తోని దీన్ని రూపొందించారు కాబట్టి మస్తు స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సామ్సంగ్ ఫోల్డ్ 5 సిరీస్లో ముఖ్యంగా సన్నగా, అల్కగా రూపొందించారు వీటిని. ఫోల్డ్ చేసినప్పుడు గ్యాప్ బాగా తగ్గించారు. ముఖ్యంగా ఈ కింది సైడ్లో గ్యాప్ అనేది మస్తు తగ్గించేసారు అనమాట. అయితే నాకైతే ఈ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు అయితే నాకు మస్తు అనిపిస్తుంది. చూడొచ్చు మీరు సౌండ్. ఇట్లా మీరు ఒక 2 లక్షల సార్లు కూడా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు అంట. అంటే కంపెనీ ఒక 2 లక్షల సార్లు దీన్ని టెస్ట్ చేసిందనమాట. టెస్ట్ చేసి మార్కెట్లోకి వదిలిందనమాట. సో ఇట్లా టెస్ట్ చేసిరు కదా, ఏం కాదు అని ఇదే పని పెట్టుకోకూరి. అడ్డగోలుగా వాడితే ఏ ఫోన్ అయినా ఖరాబ్ అవుతుంది. అయితే ఈ లెక్కన చూస్తే మీరు ఒక 3-4 సంవత్సరాల వరకు సుకూన్గా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 లక్షల సార్లు ఓపెన్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ సింగిల్ హ్యాండ్తో కూడా దీన్ని ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. ఇట్లా పెట్టి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. మస్తు ఉంటుంది. అయితే ఇంకా కీస్ గురించి, బటన్స్ గురించి మనం మాట్లాడదాం. ఇట్లా ఓపెన్ చేసి కొంచెం అంత చూస్తే కింది సైడ్ అనమాట ఇది. ఇక్కడ మైక్రోఫోన్స్ ఉన్నాయి, Type-Cకి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే స్పీకర్ గ్రిల్ ఉన్నది. ఈ డిజైన్ జబర్దస్త్ ఉన్నది. అండ్ ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇట్లా చూస్తే ఇది లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, ఈ డిజైన్ ఉన్నది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్తో సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ సిమ్ ట్రే ఉన్నది, నానో సిమ్. అండ్ అలాగే ఈ సిమ్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. 2 సిమ్లు పెట్టుకోవచ్చు మీరు. అండ్ పైన సైడ్లో ఒకటే మైక్రోఫోన్ ఉన్నది. ఫోల్డ్లో మాత్రం ఇక్కడ ఇంకొక స్పీకర్ గ్రిల్ కూడా మనకు కనిపించింది, ఇంకొక మైక్రోఫోన్ కూడా మనకు కనిపించింది. అండ్ ఫోన్కి రైట్ సైడ్ అనమాట ఇది. రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ పవర్ బటన్ ఉన్నది. ఇది కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్గా కూడా ఇది పనిచేస్తుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇవన్నీ బటన్స్ అండ్ కీస్ అనమాట. ఇక ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో చిన్న స్క్రీన్ని, పెద్ద స్క్రీన్ని కూడా రూపొందించారనమాట. మస్తు స్ట్రాంగ్ ఉంటుంది. ఇక కెమెరాల ముచ్చట మనం మాట్లాడదాం. కెమెరాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇది బ్యాక్ సైడ్ కెమెరాలు అనమాట. ఇవి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇందులో ఉన్నది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ దీంట్లో ఉన్నది. అండ్ అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా దీంట్లో ఉన్నది. అండ్ అలాగే ఫ్లాష్ కూడా ఇక్కడ రూపొందించారు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్లో అంటే దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఇంకొక చిన్న కెమెరా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా రూపొందించారు అనమాట. కెమెరా మాత్రం జబర్దస్త్ క్లారిటీ ఉన్నది. అండ్ ఫొటోస్, వీడియోస్ మనం చూసాం. అండ్ ఇక డిస్ప్లే ముఖ్యంగా దీంట్లో మేజర్ చేంజ్ గురించి మాట్లాడినట్లయితే ఈ మినీ డిస్ప్లే చాలా పెంచి పడేసారు అనమాట. ఇంతకుముందు 1.9 ఇంచెస్ స్మాల్ డిస్ప్లే గిత్త ఉంటుండే ఈ కెమెరాల పక్కన. సో అది తీసి పడేసి ఇంత పెద్ద డిస్ప్లే చేసారు. 3.4 ఇంచెస్ సూపర్ అమోలెడ్ 2x డిస్ప్లేని దీనికి రూపొందించారు అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. మనం ఓపెన్ చేద్దాం. సో ఇట్లా పవర్ బటన్ ఇక్కడ ఉంది కదా, అనగానే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. మీరు చూడండి, ఇక్కడ కెమెరాను ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయగానే మనకు టైమ్ అండ్ డేట్ కనిపిస్తున్నది. స్వైప్ చేయగానే మనకు వెదర్ రిపోర్ట్, అలారం అండ్ రికార్డర్
అండ్ మీ స్టెప్స్, కిలో క్యాలరీస్ ఇవన్నీ. అండ్ అలాగే వీటితో పాటుగా నాకు మస్తు నచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు యాప్స్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. 5 యాప్స్ని వీళ్ళు ఇన్బుల్ట్గా మాత్రం ఇచ్చిరనమాట. సో ఇక్కడ నుంచి నాకు ఇదే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, బాగా నచ్చేసింది దోస్త్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంత చిన్న ఫోన్ ఇట్లా పట్టుకొని హ్యాపీగా కూర్చొని క్లియర్గా చూడొచ్చు. ఒక చిన్న స్క్రీన్ కదా, క్లారిటీ ఉండదేమో అని మీరు అనుకోకూడదు. నేను ఓపెన్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఆటో స్మార్ట్ తెలుగు. సో సో మన ఛానల్ ఓపెన్ అయిపోయింది, చూడొచ్చు మీరు. ఇంత చిన్నగా ఇంత మంచిగా చూడొచ్చు మీరు, చూడండి. ఇట్లా సేమ్ మనం పెద్ద స్క్రీన్లో ఎట్లయితే చేసుకుంటామో అందులో కూడా ఇట్లా చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. మీరు యూట్యూబ్లో పెద్ద స్క్రీన్లో ఏమేమి చేస్తారో అన్నీ ఇందులో మీరు చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు, చిన్నగా కూడా చేసుకోవచ్చు స్క్రీన్ని. వద్దు అనుకుంటే ఇట్లా పెద్దగా చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ఏదైతే పెద్ద స్క్రీన్లు ఎట్లయితే ఓపెన్ చేసుకుంటారో అట్లనే దీంట్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచే మీరు ఇంతగానం చేసుకోవచ్చు అనమాట. జబర్దస్త్ స్క్రీన్ ఇట్లా కట్ అయ్యింది కదా, ఇట్లా కట్ కాకుండా ఇట్లా ఉంటే బాగుండని మీకు అనిపిస్తే కనుక అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ నుంచి కట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చిన్న కూడా స్క్రీన్ పెట్టుకోవచ్చు, ఇంత చిన్న కూడా పెట్టుకోవచ్చు. సో అవన్నీ కూడా లోపట ఉన్నాయి, మనం తర్వాత చూద్దాం. సో కవర్ డిస్ప్లే ముచ్చట మొత్తం మనం తెలుసుకున్నాం కదా. ఇక మెయిన్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ అలాగే డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లేని దీనికి ఇచ్చారనమాట. చాలా సూపర్ డూపర్ క్లారిటీ దీంట్లో ఉంటుంది. డిస్ప్లే చాలా బెజిల్స్ చాలా సన్నగా ఉంటాయి, మీరు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, చాలా సూపర్ ఉన్నది. అండ్ అలాగే 1200 నిట్స్ హై బ్రైట్నెస్తో దీన్ని రూపొందించారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా చెప్పొద్దు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 2 చిప్సెట్తో దీన్ని రూపొందించారు. హైయెస్ట్ సెట్టింగ్స్తో మీరు గేమింగ్, బ్రౌజింగ్ అంతా కూడా జబర్దస్త్ చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ అయితే జబర్దస్త్ ఉన్నది. ఇలా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్స్ అయితే సూపర్ చేసారు దీంట్లో. స్మూత్ అండ్ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ దీంట్లో మీరు పొందొచ్చు వెన్ యూ ప్లే ద గేమ్. అండ్ అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్లయితే డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ మీకు ఇచ్చారు కాబట్టి మంచి సౌండ్ క్లారిటీగా మీరు వినొచ్చు. అండ్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై 6E అండ్ అలాగే 5G అండ్ ఆల్మోస్ట్ అన్ని బ్యాండ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. NFC కూడా ఉన్నది. అండ్ అలాగే ట్యాప్ అండ్ పే కూడా చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఇట్లా పెట్టేసి ట్యాప్ చేసేసినంటే ఎక్కడన్నా ఆన్లైన్ పేమెంట్స్ కానీ అవి కానీ చేసుకోవచ్చు మీరు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 8GB ర్యామ్ 256GB అండ్ అలాగే 8GB ర్యామ్ 512GB 2 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. 8GB మాత్రమే ఇచ్చారు, 12GB ఇవ్వలేదు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో Android 13 ఇచ్చిండ్రు. అలాగే 5.1.1 UI వర్షన్ మీద ఇది పనిచేస్తున్నది. అండ్ బ్యాటరీ కూడా జబర్దస్త్ ఉన్నది. 3700 mAh బ్యాటరీతో దీన్ని రూపొందించారు. 25 watts వైడ్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 4 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ దొరుకుతాయని కంపెనీ చెప్తుంది. అండ్ అలాగే 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా దీంట్లో మీకు దొరుకుతాయి అన్నమాట. అండ్ స్పెషల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో IP ఎక్సైట్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ని కూడా దీంట్లో ఇచ్చారనమాట. కొన్ని చెలికి ఇట్లా చిన్న నీళ్ళు చుక్కలు పడితే ఏం కాదు. అయితే ఇలాంటి ఫోన్ అసలు ఎందుకు వాడాలి, ఏంది కథ, ఎందుకు ఇట్లాంటి స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తారు అని అంటే కంపెనీ ఏంటంటే తమ అడ్వాన్స్ టెక్నాలజీని ప్రపంచానికి చెప్పడం కోసం ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో మేము కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నాం, మేము కూడా ఇలాంటి తోపు ఫోన్లను రిలీజ్ చేయగలుగుతామని, టెక్నాలజీని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే మనం ఎందుకు ఇలాంటి స్మార్ట్ ఫోన్లు కొనాలి అంటే మనం మార్కెట్లో హట్కే ఉండాలి, మనం ఇవ్వని దగ్గర లేని ఫోన్ మన దగ్గర ఉండాలి, మనం ఇట్లా చూపించుకోవాలి మస్తు అని అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ని కొనాలి. అండ్ అట్లా కాకుండా ఇంకా చెప్పాలి అని అంటే ఇది ఇష్టం వచ్చినట్టు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఏడంటే ఆడ ఇట్లా వాడుకోవచ్చు, ఏడంటే ఆడ చేతిలో ఇట్లా వాడుకోవచ్చు. పెద్ద ఫోన్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది, చిన్నగా ఉంది కాబట్టి మడత పెట్టి దీన్ని జేబులో ముంగట ప్యాకెట్లో, వెనక ప్యాకెట్లో అండ్ అలాగే షర్ట్ జేబు ప్యాకెట్లో కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లాంటి స్మార్ట్ ఫోన్ కాబట్టి మీరు అట్లా కొనుక్కోవచ్చు. బట్ పైసలు ఎక్కువన్నా కానీ ఇది ఇంత ఫ్లెక్సిబుల్గా చిన్నగా చేతిలో మీరు పట్టుకోవచ్చు కాబట్టి సో అలాంటి వారు దీన్ని కొనుక్కోవచ్చు అనమాట. అయితే దీన్ని ఎక్కువ శాతం దీంట్లో కంపోనెంట్స్ అన్నీ కూడా రీసైక్లింగ్ కంపోనెంట్స్తో తయారు చేసినారని చెప్పి కంపెనీ చెప్తున్నది. అందుకే ఇది మేడ్ ఇన్ ఇండియా ఫోన్ అని కూడా కంపెనీ చెప్తున్నది. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ₹1,00,000 ఇది దొరుకుతుందని చెప్పేసి కంపెనీ వెబ్సైట్లో నేను చూసిన. అయితే కెమెరా గురించి అయితే దీంట్లో చాలా ముచ్చట చెప్పుకోవాలి. నేను చాలా ఫొటోస్, వీడియోస్ మస్తు అవుట్డోర్లో నేను క్యాప్చర్ చేసిన. ఇవన్నీ కూడా నేను
మీకు ఇంకొక రివ్యూలో చూపిస్తే, ఎందుకంటే ఈ రివ్యూని చూపిస్తే డ్యూరేషన్ ఎక్కువైతుంది కాబట్టి ఇంకొక రివ్యూలో నేను ఈ కెమెరా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే అవుట్డోర్లో తీసినవి, నైట్లో క్యాప్చర్ చేసినవి, పోర్ట్రేట్ వీడియో, పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా నేను అన్ని ఇంకొక రివ్యూలో చూస్తా. ఆ రివ్యూ కూడా మీరు కంపల్సరీ చూడండి. సో ఫ్రెండ్స్, చూసిరు కదా సామ్సంగ్ గెలాక్సీ Z Flip 5లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ అలాగే అన్ని ఫీచర్స్ కూడా అండ్ కెమెరా ఫీచర్స్ మళ్ళీ చూద్దాం మనం ఇంకొక రివ్యూలా. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా